ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, సరళమైన హృదయంతో దేవుని ఆరాధన. చక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులు నర్పింపవలెను. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 6వ వచనం. ఈ వాక్యంలో దేవుడు ఇశ్రాయేలీలకు ఒక ముఖ్యమైన బోధనను ఇచ్చాడు. బలిపీఠాన్ని చక్కని రాళ్లతో కట్టమని ఆయన చెప్పాడు. అంటే మనుష్యుల చేతి అలంకరణలతో కాదు, సహజమైన రాళ్లతో బలిపీఠం నిర్మించాలి. దీని వలన దేవుడు మన బాహ్య అలంకరణల కంటే మన హృదయపు నిజాయితీని కోరుతున్నాడని తెలుస్తుంది. దేవుని ఆరాధన గొప్ప అలంకరణలతో కాకుండా పవిత్రమైన హృదయంతో ఉండాలి. మన హృదయం నిజాయితీగా, వినయంతో దేవుని వైపు తిరిగితే ఆయన ఆనందిస్తాడు. మన జీవితమే దేవునికి ఒక బలిపీఠంలా ఉండాలి. మన మాటల్లో, పనుల్లో, ఆలోచనలో దేవునికి ఇష్టమైన జీవితం గడిపితే అది దేవునికి అర్పించే ఉత్తమమైన బలిగా ఉంటుంది. దేవుడు బాహ్య ఆడంబరాలను కాదు, శుద్ధమైన హృదయాన్ని చూస్తాడు. మన జీవితమే దేవునికి బలిగా అర్పించాలి. నిజమైన ఆరాధన వినయంతో, పవిత్రతతో ఉండాలి. ప్రార్థన. ప్రభువైన యేసు, శుద్ధమైన హృదయంతో మేము నిన్ను ఆరాధించుటకు, జీవించుటకు మాకు సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.